పటాన్చెరు నందిగామ రెసిడెన్స్ గురుకుల కాలేజ్లో స్టూడెంట్స్ గ్రూప్ వార్ జరిగింది. హాస్టల్ రూమ్ లో ఒక మతానికి సంబంధించిన రాతలు రాయడంతో వివాదం చెలరేగింది. ఓ స్టూడెంట్ తన మతానికి సంబంధించిన రాతల్ని గోడపై రాశాడు. దీంతో మరో స్టూడెంట్ ఆ రాతల్ని చెరిపివేసి మరో మతానికి సంబంధించిన రాతలు రాసి ఓ కొటేషన్ ని చేర్చాడు. విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి చర్చలు జరుపుతూ ఉండగా కాలేజ్ సిబ్బంది ఎదుటే ఇద్దరు విద్యార్థులపై మరో స్టూడెంట్ పేరెంట్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 2న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ చెబుతున్నారు. నందిగామ రెసిడెన్స్ గురుకుల క్యాంపస్ లో 500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఘటనపై ప్రిన్సిపల్ కి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చేస్తలేం సార్, మేము పిలుస్తున్నాం కదా. స్టడీ ఖరాబ్ సార్. నేను అట్లే చెప్పాను మేడం, మండే రండి సార్ అని చెప్పి వాళ్ళు శనివారం వచ్చారు. నేను లేను, నేను బస్సులాడా సార్. అదే వాళ్ళని కేట్ చేసి వాళ్ళకి వాళ్ళని స్టూడెంట్ ఎట్లా రప్పించు? నేను స్టూడెంట్ రప్పిదా? 4 స్టూడెంట్ రప్పిస్తారా? 4 స్టూడెంట్ ఇప్పుడు కాదు, ఆ స్టూడెంట్ ఇప్పుడు రప్పియండి సార్. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం కదా, 3 గంటలు 4 గంటలు పెట్టేది సార్. ఆ స్టూడెంట్ రప్పియండి సార్. అనుమతి లేకుండా దాడి కాలేజ్ యాజమాన్యాన్ని పేరెంట్స్ నిలదీశారు. దీంతో బీడీఎల్పీఎస్ కు కాలేజ్ ఇష్యూ చేరింది. విద్యార్థులు తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తమ పిల్లల్ని కొట్టిన వారిని అప్పగించాలని పేరెంట్స్ అంటున్నారు. తమ పిల్లల్ని ఎలా కొట్టారో అలానే కొడతామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు విద్యార్థి దశలోనే మతాల గురించి కొట్టుకోవడం ఏంటి? యాజమాన్యం ఎందుకు బాధ్యత తీసుకోలేకపోయింది? ఇప్పటికైనా గొడవ సద్దుమణిగిందా లేదా? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని నందిగామ సంబంధించి అంటే నందిగామ రెసిడెన్స్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఒక గ్రూప్ వార్ అయితే నెలకొన్నారు. అయితే డిసెంబర్ 2వ తారీఖుని ఈ గ్రూప్ వార్ నెలకొనడంతో కూడా ఇటు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ కళాశాలలోని 2 విద్యార్థుల గ్రూపుల మధ్య జరిగిన గొడవ విషయంలో విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి కాలేజీ యాజమాన్యంతో కూడా గొడవకు అయితే దిగారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి అయితే పిలిపించి ఒక వర్గ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి, మరో వర్గం విద్యార్థులకు సంబంధించి మరొకసారి పిలిచి కౌన్సిలింగ్ అయితే బీడీఎల్ పోలీస్ స్టేషన్ లో అయితే సీఏ విజయకృష్ణ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలేజీలోని అంటే డిసెంబర్ 2వ తారీఖున హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తమ ఊర్లోని తమ రూమ్ లోని ఏదైతే ఒక మతానికి సంబంధించిన క్యాప్స్ నోట్ రాసుకున్నారు, దానిని మరొక మతానికి సంబంధించిన విద్యార్థి చెరిపేసి మరొక క్యాప్షన్ అయితే రాసి దాని కింద కూడా వేరే క్యాప్షన్స్ అయితే రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు 2 మతాలకు సంబంధించిన విద్యార్థుల మధ్య కూడా ఏదైతే గొడవ అయితే చోటు చేసుకుందో. అయితే ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలిసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ అయితే చేయలేదు. అయితే ఈ గొడవ జరిగిన సమయంలోని ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా ఆ తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి మరి మరొక వర్గానికి చెందిన విద్యార్థులపై దాడి కూడా చేయడం జరిగింది. అయితే ఈ దాడి జరిగినప్పుడు కూడా ఈ యాజమాన్యానికి మొత్తం కూడా దీనికి సంబంధించి తెలుసు. అయితే ఈ నందిగామ రెసిడెన్స్ కాలేజీకి సంబంధించి యాజమాన్యం కూడా దీన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. అయితే ఇటు కాలేజీలోని విద్యార్థులకు యూనిటీ అని నేర్పడం మానేసి ఇటు విద్యార్థుల మధ్యన ఇలాంటి ఘర్షణలు జరిగినా సరే ముఖ్యంగా పోలీసులు కాలేజీ యాజమాన్యం మాత్రం బయటకైతే చెప్పలేదు. ఈ నేపథ్యంలో మరొక వర్గానికి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసి ఈ రోజు కాలేజ్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు. అయితే ముఖ్యంగా వెంటనే బీడీఎల్ పోలీసులు కూడా రంగప్రవేశం అయితే చేశారు. ఒక వర్గానికి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు మరొక వర్గానికి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా వేరువేరుగా పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారో ఆ సంబంధించి అంటే విద్యార్థికి సంబంధించి తల్లిదండ్రులు తమకు అప్పచెప్పాలి, వాళ్ళు అదే విధంగా దాడి చేస్తామంటూ కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు అయితే చెప్పారు. ముఖ్యంగా మా పిల్లల్ని కొట్టిన పేరెంట్స్ మాకు అప్పచెప్పండి, మా పిల్లల్ని ఎలా కొట్టారో వారిని కూడా అలాగే కొడతామని వాగ్వాదానికి అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే దిగారు. ప్రస్తుతం ఏదైతే బీడీఎల్ పోలీసులు కూడా ప్రస్తుతం దీనిపై ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇటు కాలేజీ యాజమాన్యం మాత్రం తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతోని ఏదైతే కాలేజీ యాజమాన్యం కూడా ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే
చదువుకోవాల్సిన వాళ్ళు, యూనిటీగా ఉండాల్సిన వాళ్ళు, మత విభేదాలు లేకుండా, అలాగే ఇటు క్యాస్ట్ సంబంధించి కూడా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా అందరూ కలిసి చదువుకోవాల్సిన పాఠశాలలోని ఇలాంటి విద్యార్థులకు సంబంధించి ఇటు మతపరంగా ఇలాంటి గొడవలు జరిగినా సరే ఈ కాలేజీ యాజమాన్యం గానీ చాలా లైట్ గా తీసుకుందనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కూడా మీడియా ప్రతినిధులు కూడా దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యాన్ని అయితే ప్రశ్నించిన సమయంలో కూడా ప్రిన్సిపల్ తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా తమకు ఏమీ తెలియదంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే డిసెంబర్ 2వ తారీఖు జరిగిన గొడవ చాలా ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. అయితే ఇటు విద్యార్థుల మధ్య ఇలాంటి గొడవలు జరగడం, అలాగే మతపరంగా ఇంత విద్వేషాలకు దారి తీసే విధంగా ఈ గొడవలు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ఇటు కాలేజీల యాజమాన్యం కూడా విద్యార్థులను సరైన రీతిలో పెట్టాలి. అయితే ఇటు విద్యార్థి తల్లిదండ్రులు, అంటే ఒక మతానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇదే తరహాలో వచ్చి మరొక మతానికి సంబంధించిన విద్యార్థుల్ని ఇంత దారుణంగా కొట్టడం కరెక్ట్ కాదంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే కాలేజీలోని సుమారు 500 మంది పైగా విద్యార్థులు ఇటు ఐఐటి, జేఈల మెయిన్స్ లాంటివి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇలాంటి గొడవల వల్ల తమ తమ బిడ్డలకు ఏదైతే ఇటు మతపరంగా ఇలాంటి బోధిస్తున్నారంటూ, అంటే బోధించడం అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కాలేజ్ యాజమాన్యం వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, విద్యార్థి తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అయితే విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి మరొక విద్యార్థిపై దాడి చేస్తున్నా సరే కాలేజ్ యాజమాన్యం మాత్రం ఏమి పట్టనట్టుంది. ముఖ్యంగా కాలేజ్ యాజమాన్యంపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా యూనిటీ నేర్పించి చదువు నేర్పించాల్సిన కాలేజీలో ఎలాంటి జరిగినా సరే యాజమాన్యం తీరు ఈ రకంగా ఉండడంతో కూడా ఇటు మిగతా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం BDL పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు ఇప్పటికే ఏదైతే కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇదే డిసెంబర్ 2వ తారీఖు జరిగిన వెంటనే ఒకవేళ కాలేజ్ యాజమాన్యం పోలీసులకు చెప్పుంటే కనుక ఈ కౌన్సిలింగ్ అనేది అప్పుడే ఇచ్చి విద్యార్థుల మైండ్ సెట్ మార్చే విధంగా ఉండేది. కానీ కేవలం ఒక క్యాప్షన్ రాయడం కారణంగా మతాల మధ్యన ఇంకా విద్వేషపూర్వకంగా జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యం కూడా తప్పనే చెప్పొచ్చింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.